గుడ్ మార్నింగ్ ఆల్. మనం ఇప్పుడు పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకుందామమ్మా. ఓకేనా? ఏదైనా ఒక టెన్స్ని మనం యూజ్ చేయాలి అంటే మనకి రెండు విషయాలు తెలిసి ఉండాలమ్మా. ఎనీ టెన్స్, ఏ టెన్స్ అయినా తీసుకోండి, మనకి ఆ టెన్స్ని యూజ్ చేయాలంటే మనం టూ థింగ్స్ తెలుసుకొని ఉండాలి. అందులో ఫస్ట్ ఏంటంటే వెన్ టు యూజ్ అమ్మా. అందులో ఫస్ట్ ఏంటి? వెన్ టు యూజ్ అంటే ఎప్పుడు వాడాలా, ఏ సందర్భంలో వాడాలా అది తెలుసుకొని ఉండాలమ్మా. రెండోది ఏంటంటే ఇట్స్ స్ట్రక్చర్ అమ్మా. అంటే ఇంగ్లీష్లో సెంటెన్స్ని ఎలా పడితే అలా ఫామ్ చేయడానికి కుదరదమ్మా. వాళ్ళు ఏం చేశారు, దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు. బేస్డ్ ఆన్ దట్ స్ట్రక్చర్ వీ హ్యావ్ టు ఫామ్ ఎనీ సెంటెన్స్ అమ్మా. ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకునే మనం సెంటెన్స్ని ఫామ్ చేసుకోవాలి. ఇవి రెండు తెలిస్తే చాలు. సో ఇందులో చూడండి, ఫస్ట్ది వెన్ టు యూస్. వెన్ టు యూస్ అంటే మనం దేని గురించి చెప్పుకున్నాం? పాస్ట్ టెన్స్ గురించి. పాస్ట్ టెన్స్ ని దీన్ని ఏమంటారు? సింపుల్ పాస్ట్ టెన్స్ అంటారమ్మా. ఏంటిది ఇది? పాస్ట్ టెన్స్ లో ఏంటిది ఇది? సింపుల్ పాస్ట్ టెన్స్ అమ్మా. సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎప్పుడు వాడాలా? చూడండి ఇక్కడ, సబ్జెక్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఓకేనా? సబ్జెక్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఏం వాడతాం మనం? సింపుల్ పాస్ట్ వాడతాము. సబ్జెక్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే సబ్జెక్టు పూర్తి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, ఏంటది? సబ్జెక్టు పూర్తి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను తెలియజేసేందుకు ఏం వాడతాం? సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతామమ్మా. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, దాని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. డోంట్ వరీ, మీకు ఎక్కడ ఒక డౌట్ వచ్చి ఉండేది, సార్ సబ్జెక్ట్ అంటే ఏంటి? నేను చెప్తానమ్మా, ఇబ్బంది ఏమి లేదు. ఓకే, నాకు కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఏదైనా ఒక టెన్స్ ను వాడాలంటే రెండు విషయాలు ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలా. ఫస్ట్ ఏంటి? వెన్ టు యూస్, ఎప్పుడు వాడాలంటే ఏ సందర్భంలో వాడాలి. ఏ సందర్భం అంటే పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా. నెక్స్ట్ ఏంటి? ఇటు స్ట్రక్చర్. దాని స్ట్రక్చర్ ఏంటి అంటే దాని యొక్క వాక్యాన్ని, సెంటెన్స్ ని ఫామ్ చేయడానికి దాని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ని మనం తెలుసుకోవాలమ్మా. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి అందులో? సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎప్పుడు వాడాలి? సబ్జెక్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటారు. ఓకేనా? సబ్జెక్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే సబ్జెక్టు పూర్తి చేసిన పనులను తెలియజేయడానికి ఏం వాడతాం? సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతామమ్మా. ఓకేనా? సబ్జెక్ట్ అంటే ఏంటి నేను చెప్తానమ్మా. ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది కదా. సెకండ్ చూడమ్మా, ఇట్స్ స్ట్రక్చర్. దాని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి రెండు తెలిస్తే చాలమ్మా. ప్లస్ ఇక్కడ మీకు ఒక డౌట్ ఏంటది? సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్తాను అమ్మా. ఓకేనా? డోంట్ వరీ. యా ఇప్పుడే చెప్పుకున్నామమ్మా. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మా. ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది, సార్ సబ్జెక్ట్ అంటే ఏంటి? చూడండి అమ్మా, ఎస్ అంటే సబ్జెక్ట్ అమ్మా. సబ్జెక్ట్ అంటే ఏంటి? డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అమ్మా. సబ్జెక్ట్ అంటే ఏంటమ్మా? డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అంట. అంటే తెలుగులో ఏంటి? పని చేయువాడు లేదా పని చేసేవాడు. అంటే పని ఎవరైతే చేస్తారో వాడిని ఏమంటావమ్మా? సబ్జెక్ట్ అంటాం. సో మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, పని ఎవరు చేస్తారమ్మా? మనుషులు చేస్తారు. అవునా? పని మనుషులేగా చేసేది. సో ఇక్కడ మనుషులు అంటే ఎవరు? నేను, నువ్వు, మీరు, వాళ్ళు, మనము, ఆమె, అతడు. ఓకేనా? అది, లేదంటే కమల, ప్రగతి, రామకర్ణ, శోభన్ బాబు. నౌన్స్ ఇవేగా. ఇంకా పనులు వీళ్ళు తప్పనిచ్చి ఇంకెవరైనా చేస్తారా? చూడండి అమ్మా, అంటే సబ్జెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాం? పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటావా అని చెప్పాం. సబ్జెక్ట్ అంటే పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటావు. కావున సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం పని ఎవరైతే చేస్తారో ఓకేనా వాళ్ళని సబ్జెక్ట్ అనుకోవచ్చుగా. మనం అనుకుందామా? అనుకోవచ్చు అమ్మా, తప్పేం లేదు. నేనేం చెప్పాను మీకు చూడండి ఇక్కడ, ఐ అంటే ఏంటమ్మా? తెలుగు, ఇది ఇంగ్లీష్. జనరల్గా ఏం చెప్పాను? తెలుగులో చెప్పాను. నేను అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? ఐ అంటాం. అంటే ఐ అంటే మీనింగ్ ఎలా వచ్చింది తెలుగులో? నేను అని వచ్చింది, లేదంటే నాకు అని వచ్చిద్దమ్మా. తర్వాత ఏం చెప్పుకున్నాం? మేముని ఇంగ్లీష్లో ఏమంటాం? ఉయ్ అంటామమ్మా. ఓకేనా? ఉయ్ అంటే ఏమైంది? మేము లేదా మనము లేదా మాకు లేదా మనకు అమ్మ. ఈ మీనింగ్స్ అన్నీ వస్తాయన్నా. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ జనరల్గా ఇప్పుడు దాకా మేము ఉయ్ అంటే మేము మనము అనుకున్నాం కదా సార్, మాకు మనకు ఎక్కడ వచ్చేస్తారని మీరు అడగవచ్చు. ఎగ్జాంపుల్స్ ఉండమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలంటే ఓకేనా, వీఆర్ కమింగ్ అంటే మేము వస్తున్నాము, అవునా కాదా? నెక్స్ట్ ఉండమ్మా, వీ వాంట్ దట్ పెన్ అంటే ఏంటి? మాకు లేదా మనకు ఆ పెన్ను కావాలి అని మీనింగ్ అమ్మా. అర్థమవుతుందా? సో ఫ్యూచర్లో చూద్దాం ఇవన్నీ, ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. అర్థమవుతుందా?
వీటన్నిటికీ మేము అనే మీనింగ్ ఎక్కడ వస్తుంది, మాకు అనే మీనింగ్ ఎక్కడ వస్తుంది ఫ్యూచర్లో చెప్తా అన్ని, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంతే. నెక్స్ట్ అమ్మా యు అంటే మీనింగ్ ఏంటి, నీవు, నువ్వు, మీరు, మీకు, నీకు అనే మీనింగ్ వస్తుంది అమ్మా యు అంటే. నెక్స్ట్ దే అంటే ఏంది, వారు, వాళ్ళు, వారికి, వాళ్ళకి. నెక్స్ట్ హీ అంటే అతడు, అతను, అతనికి, ఆమెకి, సారీ అమ్మా అతడికి. నెక్స్ట్ చూడమ్మా షీ అంటే ఏంది, ఆమె, ఆమెకి, ఆమెకు. నెక్స్ట్ ఇట్ అంటే ఏంటి, అది, ఇది, దానికి, దీనికి, ఓకేనా. నెక్స్ట్ ఏంటి నౌన్. నౌన్ అంటే పేరు, ఏదో ఒక పేరేనమ్మా. అయితే కమల అయి ఉండాలా, లేదా అంజలి అయి ఉండాలా, లేదంటే ప్రగతి అయి ఉండాలమ్మా. ఇక్కడ చూడమ్మా నౌన్స్. నౌన్స్ అంటే పేర్లు, అంటే ఒకటి కంటే ఎక్కువ, అంటే ఎలా కమల, అంజలి మరియు ప్రగతి. అర్థమవుతుందా. సో ఇంగ్లీష్ మొత్తం మీద అది స్పోకెన్ ఇంగ్లీష్ అయినా అకాడమిక్ అయినా ఓకేనా, లేదా మనకేమున్నాయమ్మా ఇంగ్లీష్లో స్పోకెన్ ఇంగ్లీషు, అకాడమిక్ ఇంగ్లీషు, కాంపిటేటివ్ ఇంగ్లీష్ అమ్మా, ఓకేనా. ఈ మూడు మీరు ఏ ఇంగ్లీష్ తీసుకున్నా ఓకేనా, మనకి సబ్జెక్ట్స్ అంటే ఇవి తప్పి మిగతాయి లేవమ్మా, గుర్తుపెట్టుకోండి అమ్మా, ఓకేనా. సో ఇవి ఖచ్చితంగా మీకు తెలియాలా. సబ్జెక్ట్ అనగానే మీ మైండ్లోకి రావాల్సినవి ఏంటమ్మా, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. నౌన్స్ అంటే అదమ్మా నేమ్ అమ్మా, పేరు అని, ఓకేనా. నౌన్స్ అంటే నేమ్స్ అని, పేర్లు అని, ఓకేనా. సబ్జెక్ట్ అంటే ఇవే మీకు మొత్తం స్పోకెన్ ఇంగ్లీషే కాదు ఓకేనా, అకాడమిక్ అయినా కాంపిటేటివ్ అయినా ఏ ఇంగ్లీష్ తీసుకున్నా సరే సబ్జెక్ట్ అంటే ఇవి తప్పించి వేరేవి రావు, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా, ఓకేనా. సో సబ్జెక్ట్ అంటే ఏంటి, పని చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం, ఓకేనా. పని ఎవరు చేస్తారు, మనుషులు చేస్తారు. మనుషులు అంటే ఎవరు, నేనే ఏమంటున్నాను ఇంగ్లీష్లో ఐ అంటున్నావు, మేమునేమంటున్నాం ఇంగ్లీష్లో వి అంటున్నావు, నీవునేమంటున్నాను ఇంగ్లీష్లో యు అంటున్నావు, ఓకేనా. వారిని ఏమంటున్నావు ఇంగ్లీష్లో దే అంటున్నావు, అతన్ని ఏమంటున్నావు హీ అంటావు, షీ ఏమంటావు ఆమె అంటావు. ఇట్ అంటే అది, ఇది. నౌన్ అంటే పేరు, నౌన్స్ అంటే పేర్లమ్మా. అర్థమవుతుందా. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఓకేనా. అంతే సబ్జెక్ట్ అంటే ఇంకేమీ లేదు, సింపుల్. ఏంటమ్మా సబ్జెక్ట్ అంటే పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాం, ఓకేనా. ఇక్కడ పని చేసేది ఎవరు, మనుషులు అంటే ఎవరు, మనమేగా, అదేగా చెప్తుంది. సో అది చూడండి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, నౌన్ అండ్ నౌన్స్ అమ్మా, ఓకేనా. మేక్ ఏ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ చూడమ్మా సబ్జెక్ట్ కంప్లీట్ చేసాం కదా, ఇప్పుడు ఏంటమ్మా వెర్బ్. నెక్స్ట్ ఏంటమ్మా వెర్బ్. సబ్జెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాం, అమ్మా పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటారని చెప్పుకున్నాం, బాగానే ఉంది. మరి ఏ పని చేస్తున్నాడు, ఆ పని ఏదైతే ఉందో ఓకేనా, సబ్జెక్ట్ ఏదైతే పని చేస్తాడో ఆ పనినే ఏమంటామంటే వెర్బ్ అంటామమ్మా. ఏమంటాం, వెర్బ్ అంటాం. చూడండి ఇక్కడ డూయర్ యాక్షన్. డూయర్ అంటే చేసేవాడు, యాక్షన్ అంటే పని, ఏం చేస్తున్నాడు ఓకేనా, పని చేయటం, ఓకేనా. డూయర్ యాక్షన్ ఓకేనా, చేసేవాడి పని, ఓకేనా. సో చూడండి ఇక్కడ సబ్జెక్ట్ చేసే పని, ఓకేనా. సబ్జెక్ట్ చేసే పనినే ఏమంటున్నావు ఇక్కడ వెర్బ్ అంటున్నామా అమ్మ, ఓకేనా. జాగ్రత్తగా ఆలోచండి. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. వెర్బ్ అంటే సబ్జెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాం ముందు, పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటామని చెప్పుకున్నాం, అవునా. మరి ఏ పని చేస్తున్నాడో చెప్పాలిగా, ఆ పనిని తెలిపేదాన్నే వెర్బ్ అంటామమ్మా. సబ్జెక్టు చేసే పనిని ఉంది చూసారా, ఆ పనిని ఇక్కడ ఏమంటున్నాం వెర్బ్ అంటాం, ఓకేనా. ఆ పనిని చేసేవాడిని ఏమంటున్నాం సబ్జెక్ట్ అంటున్నాం. అందుకే వెర్బ్ అంటే ఏంది, డూయర్ యాక్షన్, చేసేవాడి పని, ఓకేనా. అంటే సబ్జెక్టు చేసే పనిని తెలియజేసిద్దాం ఏంటిది ఈ వెర్బ్ అనేది. అర్థమవుతుందా. వెర్బ్లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ, V1, V2, V3, V4 అండ్ V5 అమ్మా. మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 వెర్బ్స్ ఉన్నాయమ్మా, ఓకేనా. నేను చెప్తా, డోంట్ వరీ అమ్మా, ఓకేనా. చింతించొద్దు, నేను చెప్తానమ్మా. V1 ఎప్పుడు వాడాలా, V2 ఎప్పుడు వాడాలా, V3, V4, V5 ఇవన్నీ ఎప్పుడు వాడాలో నేను చెప్తానమ్మా, డోంట్ వరీ, ఓకేనా. చూడండి ఫస్ట్ది V1 అమ్మా. V1 అంటే ఈట్ అనుకోండి, V1 ఓకేనా. ఈట్ అంటే ఏంటి, తిను లేదా తినటం, తినుట, వాట్ ఎవర్, ఓకేనా. నెక్స్ట్ దానికి V2 ఏమైంది, 8 అయిద్దమ్మా. V3 ఏమైంది, 10 అయింది. ఇక్కడ చూడమ్మా V4 ఏంటి, V1కి, ఓకేనా. V4 అంటే ఎలా ఫామ్ అయింది, అది V1కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ యాడ్ అయితే ఏమొస్తుంది మనకి V4 వస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ V1 ఏముంది, ఈట్ ఉంది, అంటే ఈట్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ అయిద్దాం, ఓకేనా. వీటికి మళ్ళీ రూల్స్ ఉన్నాయి. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ అమ్మా, రిటర్న్ ఇంగ్లీష్ కాదు కాబట్టి. సో ప్రొనౌన్సియేషన్లో కలిసిపోయిద్దమ్మా, ఏది యాడ్ చేసినా మీకు ప్రాబ్లం లేదు, ఓకేనా. దీనికి ఎస్ ఎప్పుడు రావాలా, ఈఎస్ ఎప్పుడు రావాలా, ఐఎస్ ఎప్పుడు రావాలా ఆలోచించమాకండి, క్లియర్. యా. సో V4కి ఏంది, V4 ఏంటి, V1 ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఇదేమైంది ఈట్స్ అయిద్దమ్మా. V5 ఏంటి, V1కి ఇంగ్ యాడ్ చేస్తున్నాం, అంటే V1 ఏంటి ఈట్ అమ్మా, ఈట్ ప్లస్ ఇంగ్ ఏమైంది,
ఈటింగ్ అని ఇద్దాం. ఓకేనా, నేను చెప్తా. ఓకేనా, ఇబ్బంది ఏమి లేదు. V1, V2, V3, V4, V5 ఎప్పుడు వాడాలనేది నేను చెప్తా. ఏ టెన్స్లో వాడాలనేది నేను చెప్తానమ్మా. నెక్స్ట్ చూడమ్మా, రీడ్ అమ్మా. రీడ్ అంటే ఏంటి? V1 చదువు లేదా చదువుట వాట్ ఎవర్. ఓకేనా, నెక్స్ట్ అమ్మా, ఇది కూడా స్పెల్లింగ్ సేమ్ గా ఉంది. READ రీడ్, READ. ఇక్కడ ఏం చదవాలా? రీడ్ అని చదువుతామా, రెడ్ అని చదవాలా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, V1 వచ్చి రీడ్ అయింది, V2, V3 ఏమైంది? రెడ్ అయింది. గుర్తుపెట్టుకోవాలా, చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు. ఇక్కడ ఏమని రీడ్ అని చదువుతుంటారు. ఓకే, అది తప్పు. ఇక్కడ ఏం చదవాలా? రీడ్, V2, V3 వచ్చి రెడ్ అమ్మా. ఓకేనా, సో V4 ఫార్ములా ఏంది? V1 ప్లస్ ఎస్ కానీ ES కానీ IS కానీ ఏమైంది? అక్కడ రీడ్కి ఇవన్నీ యాడ్ చేస్తే రీడ్స్ అయిద్దమ్మా. నెక్స్ట్ V5 చూడండి, V5 కూడా అంతే కదా, V1 ప్లస్ ఇంగు రీడింగ్. సో నెక్స్ట్ చూడమ్మా, ప్లేడ్, ప్లేస్, ప్లేయింగ్. ఓకేనా, నెక్స్ట్ చూడమ్మా, రన్స్, రన్నింగ్. ఇలా వెబ్స్ అనేవి వేలల్లో లాక్స్లో ఉన్నాయమ్మా. ఓకేనా, సో మనకి ఏదైతే వెర్బుతో అవసరం ఉండిద్దో దాన్ని నేర్చుకొని మనం ఏం చేస్తామమ్మా? కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తామమ్మా. ఓకేనా, దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? వెర్బ్. మళ్ళీ చూడమ్మా, సబ్జెక్ట్ అంటే ఏంటి? పని చేసేవాడిని సబ్జెక్ట్ అంట. ఓకేనా, వెర్బ్ అంటే ఏంటి? ఆ సబ్జెక్టు ఏ పని చేస్తున్నాడో చెప్పేదాన్ని ఏమంటామమ్మా? వెర్బ్ అంట. ఓకేనా, సబ్జెక్ట్ అయిపోయింది, వెర్బ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా? ఆబ్జెక్ట్ అమ్మా. నెక్స్ట్ ఏంటి? ఆబ్జెక్ట్. మేక్ ఏ నోట్. యా, సో చూడమ్మా, లాస్ట్ సబ్జెక్ట్ అయిపోయింది, వెర్బ్ అయిపోయింది, లాస్ట్ ఏంటమ్మా? ఆబ్జెక్ట్ అమ్మా. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్టు వెర్బు కాకుండా సెంటెన్స్లో ఏదైతే మిగిలిపోయిద్దో దాన్ని ఏమంటారమ్మా? ఆబ్జెక్ట్ అంటారమ్మా. ఏమంటామా ఆబ్జెక్ట్ అంటే? సబ్జెక్టు వెర్బు కాకుండా వాక్యంలో ఏదైతే మిగిలిద్దో దాన్ని ఏమంటారు? సింపుల్గా ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. చూడండి, ఇక్కడ రిమైనింగ్ ఇన్ ద సెంటెన్స్లో ఏదది? ఎక్సెప్ట్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అమ్మా. ఎక్సెప్ట్ ఏంటమ్మా? సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అమ్మా. సబ్జెక్టు వెర్బు కాకుండా సెంటెన్స్లో ఏదైతే మిగిలిపోయిద్దో దాన్నే ఆబ్జెక్ట్ అంటారమ్మా. అర్థమైంది కదా? ఇంక ఇంతేనమ్మా. ఈ ఫార్ములా, ఈ పాయింట్స్ తెలిస్తే ఓకేనా, ఏ టెన్షన్ అయినా మీరు ఈజీగా ఏం చేయొచ్చమ్మా? మాట్లాడవచ్చమ్మా. సో ఏం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా? చెప్పండి అమ్మా. సో ఏదైనా ఒక టెన్స్ని యూజ్ చేయాలంటే 2 things వీ మస్ట్ ఫాలో అమ్మా. ఫస్ట్ వన్ ఏంటి? కాంటెక్స్ట్, వెన్ టు యూస్, ఎప్పుడు వాడాలా, ఏ సందర్భంలో వాడాలా. రెండోది ఏంటి? ఇట్స్ స్ట్రక్చర్. ఓకేనా, దాని యొక్క స్ట్రక్చర్ ఏంది? స్ట్రక్చర్ ఎందుకు వాడతాం? జనరల్గా ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ని ఫామ్ చేయడానికి స్ట్రక్చర్ వాడతాం, అది మీకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ టెన్స్కి, సింపుల్ పాస్ట్ టెన్స్కి ఓకేనా, స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? పని చేసే వాళ్ళని సబ్జెక్ట్ అనుకుంటాం, మనం ఆల్రెడీ తెలుసు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఆ సబ్జెక్టు ఏ పని అయితే చేస్తున్నాడో దాన్ని వెర్బ్ అంటాం. ఇప్పుడే చెప్పుకున్నా. ఓకేనా, సెంటెన్స్లో సబ్జెక్టు వెర్బ్ కాకుండా మిగిలిపోయింది ఏంటమ్మా? ఆబ్జెక్ట్ అమ్మా. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక తెలుగు వాక్యం తీసుకొని అందులో సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాము. వన్ మోర్ పాయింట్ ఈజ్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్ అమ్మా. ఓకేనా, మీకు అవసరమైతే మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని వదిలేయచ్చు అమ్మా, ఒమిట్ చేయొచ్చు. ఓకేనా, మిగతా 2 మాత్రం మ్యాండేటరీ. రిమెంబర్ దట్. ఓకే, యా చూడమ్మా, ఇక్కడ నేను ఏం చేశాను? కొన్ని వాక్యాలు తీసుకున్నానమ్మా. ఆ వాక్యాలలో మీరు చేయాల్సిన పని ఏంటి? సబ్జెక్ట్ ఏంటి ఆ వాక్యాల్లో, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అనేది మీరే చెప్పాలమ్మా. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏం చెప్పా? పని చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటే చెప్పా. సబ్జెక్ట్ అంటే ఎవరు? పని చేసేవాళ్ళు. ఇక్కడ పని చేస్తుంది ఎవరు? ప్రగతి. చూడండి, ఇక్కడ ప్రగతి నిన్న పార్కుకి వెళ్ళింది. ఓకేనా, ఇందులో మనిషి పేరు వచ్చిందా లేదా అంటే జనరల్గా మనమేగా వర్క్ చేసేది. సో ప్రగతి అనేది ఏమైంది? అక్కడ సబ్జెక్ట్. పని చేస్తుంది. ఏం చేస్తున్నావా? వెళ్ళిందంట. వెళ్ళటం అనేది ఏమైంది? ఇక్కడ వెర్బ్ అయింది. ఓకే, ఎక్కడికి వెళ్ళింది? పార్కుకు వెళ్ళింది. ప్రగతి నిన్న పార్కుకు వెళ్ళింది అంటే ప్రగతి అనేది సబ్జెక్టు. ఓకేనా, ఆమె చేసే పని ఏంటి? వెళ్ళటం, అది వెర్బ్. మిగిలిపోయింది ఏంటంటమ్మా? ఆబ్జెక్ట్ అమ్మా. ఓకేనా, సో నెక్స్ట్ ఉండి ఇక్కడ కమల. సో ఆల్రెడీ చెప్పా, వర్క్ చేసే వాళ్ళని ఏమంటాం? సబ్జెక్ట్ అంటాం. కమల మొన్న అరటి పండు తిన్నది. తినడం అనేది ఏమైద్ది? వెర్బ్ అయిద్ది. ఓకేనా, సో ఆ పని చేసింది ఎవరు? కమల. సో ఏమైద్ది? సబ్జెక్ట్ అయిద్ది. ఇంకా మిగిలిపోయింది ఏమైద్దమ్మా? ఆబ్జెక్ట్ అయిద్ది. ఓకేనా, సో ఒక సెంటెన్స్లో సబ్జెక్టు వెర్బు మ్యాండేటరీ, కానీ ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్.
కమల తిన్నది ఉందా లేదా? ఏం తిన్నది అన్నప్పుడు మొన్న అరటిపండు మొన్న తిన్నది అని చెప్తాం. అంటే కమల తిన్నది అని చెప్పొచ్చు సింపుల్ గా. అంటే సబ్జెక్ట్ వెర్బ్ మ్యాండేటరీ, ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్ అమ్మా. చూడమ్మా, అంజలి ఒక వారం క్రితం సినిమా చూసింది. ఓకేనా? సో ఇక్కడ అంజలి ఏం చేస్తుందమ్మా? అంజలి అంటే ఎవరు? సబ్జెక్ట్ అంటే ఏంటి? పని చేసేవాళ్ళు. ఏం చేస్తుంది అక్కడ? చూసిందంట. చూడటం అనేది ఏంటిది? వెర్బ్. ఏం చూసింది? ఒక వారం క్రితం సినిమా చూసిందమ్మా. ఏం చూసిందమ్మా? సినిమా చూసింది. ఓకేనా? సో ఇది మొత్తం ఏమైద్దమ్మా? ఆబ్జెక్ట్ అయిద్దమ్మా. అంటే సెంటెన్స్ లో సబ్జెక్టు వెర్బ్ మ్యాండేటరీ, మిగతాదంతా ఆబ్జెక్టు. దాన్ని ఏమనుకోవచ్చు మనం? ఆప్షనల్. అంటే రాస్తే రాయండి, అవసరం లేదనుకుంటే వదిలేయండి. కానీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్టు ఓకేనా ఉంటే సెంటెన్స్ మీనింగ్ఫుల్ గా ఉండిద్దమ్మా. చెప్పమంటారా? చూడండి, ఇక్కడ అంజలి చూసింది. ఏం చూసింది అంజలి? సినిమా చూసిందా? సీరియల్ చూసిందా? లేదంటే ఇంకేదైనా చూసిందా? అదే నేను ఇక్కడ ఏం చెప్తున్నా, అంజలి ఒక వారం క్రితం సినిమా చూసిందని చెప్తా. ఇక్కడ క్వశ్చన్స్ ఏమైనా వస్తాయా? ఇంకా క్లియర్ గా నువ్వే చెప్తున్నా సినిమా చూసింది అని. మళ్ళీ ఏం చూసిందని అడుగుతావా? అడగరు. అర్థమవుతుందా? సో అందుకని అంజలి ఆబ్జెక్ట్ అనేది ఆప్షనలే, కానీ రాస్తే సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్ గా ఉంటుందమ్మా. ఓకేనా? యా, అంజలి ఒక వారం క్రితం సినిమా చూసింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి? నారాయణమ్మ. ఓకేనా? ఇందులో సబ్జెక్ట్ ఎవరు? ఓకేనా? వెర్బ్ ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటమ్మా? సబ్జెక్ట్ అంటే ఏం చేస్తారు? పని చేసామా. జనరల్ పనులు ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకేనా? ఎక్కువ శాతం మీకు పేరు కనపడగానే దాన్ని ఏం చేసుకోవచ్చు? సబ్జెక్ట్ అనుకోవచ్చమ్మా. కానీ ఇది ఎల్లవేళలా వర్క్ అవుదమ్మా. ఒకే సెంటెన్స్ లో 2, 3, 4 పేర్లు ఉంటాయమ్మా. అందులో ఏం చెప్పాలి? సబ్జెక్ట్ అంటే. ఓకేనా? సో అందుకని ఇక్కడ నారాయణమ్మ అని ఎవరైతే ఉన్నారో నారాయణ ఏమనుకోవచ్చు? సబ్జెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే పని చేస్తుంది కాబట్టి. ఏం చేస్తుందామా? చేరిందంట. ఈ చేరడాన్ని ఏమంటాం? వెర్బ్ అంటాం. ఎక్కడ చేరింది? 1 సంవత్సరం క్రితం ఎందులో జాయిన్ అయిందమ్మా అమ్మాయి? ఉద్యోగంలో జాయిన్ అయింది. దీన్ని ఆబ్జెక్ట్ అంటామమ్మా. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ చూడమ్మా, లక్ష్మణ్. ఓకేనా? లక్ష్మణ్ ఏం చేశాడు? ఏదో చేశాడంట. ఓకేనా? లక్ష్మణ్ అనేది ఏదో వర్క్ చేశాడు. చేసేవాడిని సబ్జెక్ట్ అంట ఇంగ్లీష్ ప్రకారం. ఓకేనా? చేశాడు ఏమైంది ఇక్కడ? వెర్బ్ అమ్మా. ఓకేనా? సో సారీ నాన్న, ప్రాక్టీస్ చేయటం దాన్ని వెర్బ్ అమ్మా. ప్రాక్టీస్ చేయటం దీని మొత్తాన్ని కలిపి వెర్బ్ అంటామమ్మా. ఆ మిగిలిపోయింది ఏంటమ్మా? ఆబ్జెక్ట్ అమ్మా. అర్థమవుతుందా? లక్ష్మణ్ పని చేసేవాడు. ఏం చేస్తున్నాడు? ప్రాక్టీస్ చేశాడు. ఓకేనా? లక్ష్మణ్ ఏం చేశాడమ్మా? ప్రాక్టీస్ చేశాడు. అది ఏమైంది? వెర్బ్ అమ్మా. ఓకేనా? బాగా అనేది ఏమైంది? ఆబ్జెక్ట్ అయింది. సబ్జెక్టు వెర్బు కాకుండా మిగిలిపోయింది ఏమైంది? ఆబ్జెక్ట్ అయిద్దమ్మా. ఓకేనా? అర్థం. సబ్జెక్ట్ అంటే ఏంటి? పని చేసేవాడు సబ్జెక్ట్. ఓకేనా? ప్రగతి. ఓకేనా? ఏం చేస్తుంది? అది వెర్బ్ అయింది. వెళ్ళింది, ప్రగతి వెళ్ళింది. ఓకేనా? ప్రగతి అనేది చేస్తుంది. సో సబ్జెక్ట్. చేయడానికి ఏం చేసింది? ఒక పని చేసింది. ఆ పని చేయడాన్ని ఏమంటాం? వెర్బ్ అంటాం. ఇక మిగిలిపోయింది ఏంటి? మిగిలిపోయింది ఆబ్జెక్ట్ అయిద్దమ్మా. అర్థమవుతుందా? సో అది సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. క్లియరా? చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పటిదాకా కొన్ని ఎక్సర్సైజెస్ నేను చేశానమ్మా. అవునా? ఇప్పుడు మీకు కొన్ని ఎక్సర్సైజెస్ నేను ఇస్తున్నాను. అందులో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ తెలుగు వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ తెలుగు వాక్యాలలో సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి అమ్మా. నేను చెప్పిన క్లాసు ఇప్పటిదాకా బాగా మీరు విన్నట్టయితే, మీకు అర్థమైనట్టయితే ఓకేనా, మీరేం చేస్తారమ్మా? ఈ వాక్యాలలో సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి మీరు ఐడెంటిఫై చేయాలమ్మా. ఓకేనా? సో ఫస్ట్ సెంటెన్స్ వాక్యం చూడమ్మా. స్వాతి శీతల పానీయం త్రాగింది. ఓకేనా? శీతల పానీయం అంటే ఏందో చూడండి అమ్మా, మీకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా? నెక్స్ట్, సంధ్య నిద్రపోయింది. శిశింద్రి ద్విచక్ర వాహనం బాగా నడిపాడు. నాలుగోది ఏంటమ్మా? బాలాజీ నిన్న దగ్గాడు. ఓకేనా? హర్ష మొన్న తుమ్మాడు. ఓకేనా? ఇవన్నీ వెబ్స్ అమ్మా. ఓకేనా? నవ్వకూడదు ఇవి. ఓకేనా? ఈ వెబ్స్ ఎందుకు చెప్పా అంటే రెగ్యులర్గా మనం ఇవి చేస్తూ ఉంటాం. దగ్గు కానీ తుమ్మటం కానీ ఇవి వస్తూ ఉంటాయి మనకి. అవునా కాదా? సో ఇలా ఇవి నేనేం చేశాను, ఒక 5 నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఒక 5 ఎక్సర్సైజ్ మీకు ఇచ్చా. ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మీరు తీసుకోండి అమ్మా. తీసుకొని ఏం చేయాలా? ప్రాక్టీస్ చేయాలమ్మా. ఈజ్ ప్రాక్టీస్ అమ్మా. ప్రాక్టీస్ మాత్రమే. ఓకేనా? ఏదన్నా మీకు రావాలి అంటే ఓన్లీ వన్ వే ఏంటి? ప్రాక్టీస్ అమ్మ. ఒక సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలన్నా, బైక్ బాగా డ్రైవ్ చేయాలన్నా, ఓకేనా, క్లాసెస్ బాగా టీచ్ చేయాలన్నా ఉన్న వన్ అండ్ ఓన్లీ వే ఏంటి?
ప్రాక్టీస్ అమ్మ. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అన్నారు అంతే. ఓకేనా? ప్రాక్టీస్ లేకుండా రోజు నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వింటున్నాను, రోజు క్లాసెస్ అటెండ్ అవుతున్నాను, నాకు స్పోకెన్ ఇంగ్లీష్ రావటం లేదంటే రాదమ్మా, నేనే చెప్తున్నాను. ఓకేనా? సో ఈ 5 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 ఎగ్జాంపుల్స్లో సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి ఐడెంటిఫై చేయండి అమ్మా. ఓకేనా? నేను మళ్ళీ చెప్తావి నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో, డే 2 క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్లో ఇందులో సబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది నేను చెప్తానమ్మా. ఓకేనా? ఓకేనమ్మా. థ్యాంక్ యూ నాన్న. బాయ్.